ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సాహిత్యంలో 4.5 దశాబ్దాలుగా నవలలు రాస్తూ అభిమాన పాఠక లోకాన్ని అలరిస్తున్న డిటెక్టివ్ నవలా రచయిత శ్రీ మధుబాబు గారు. తెలుగు నవలలలో అనితర సాధ్యమైన షాడో సృష్టికర్త అయిన మధుబాబు గారిని ఇష్టపడని పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన డిటెక్టివ్ నవలలే కాదు, జానపద సాంఘిక నవలలతో పాటు దాదాపుగా అన్నీ కలిసి 180 రచనలు చేశారు. తెలుగు నవలా రచయితలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత, షాడో సృష్టికర్త అయిన మధుబాబు గారు ఈరోజు మన చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం మధుబాబు గారు. ఒక డిటెక్టివ్ నవలా రచయితతో మాట్లాడడం అన్నది చాలా థ్రిల్లింగ్గా ఉంది మధుబాబు గారు. అయితే సాధారణంగా రచన, అందులో నవలలు అంటే చాలా క్లిష్టమైన ప్రక్రియ అనేసి మేము అందరం అనుకుంటుంటాం. మీరు డిటెక్టివ్ నవలా రచన అన్నది ఎలా మొదలుపెట్టారు మీ జీవితంలో? ఇందులో ప్రత్యేకంగా ఆలోచించి ఇది ఇట్లా చేయాలి, అది ఇట్లా చేయాలి అని చెప్పేసి అనుకోవటానికి ఏమీ లేదండి. అవసరం నన్ను రచయితను చేసింది. ఎలాగా? మద్రాసులో ఉండగా నేను ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఉద్యోగాలు అంత తేలిగ్గా దొరకల. పుస్తకం రాస్తే ప్రింట్ చేసేవాళ్ళు ఉండేటట్టయితే డబ్బులు వస్తాయి అనే ఆలోచనతో రాయటం జరిగింది. డబ్బులు వచ్చినాయి, పుస్తకం ప్రింట్ చేశారు, బాగుందనే పేరు వచ్చింది, రైటర్ని అయిపోయాను. చాలా సింపుల్గా చెప్పేశారు మీరు. మీకు ఎల్ఐసిలోను బ్యాంక్లోను కూడా జాబులు వచ్చాయి, కానీ వాటిని వదిలేసి మీరెందుకు ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నారు? సూటిగా చెప్పాలి అని అంటే నేను ఉపాధ్యాయుడిగా పని చేయటమే నాకు ఇష్టం, పిల్లలతోనే గడపటమే నాకు ఆనందం అని అనొచ్చు. కానీ బ్యాంక్ జాబులు, ఎల్ఐసి జాబులు ఇట్లాంటివన్నీ కొన్ని కుటుంబ కారణాల వల్ల నేను వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రైటర్ని అయ్యాను. రైటర్ని అయిన తర్వాత పేరు వచ్చింది. పుస్తకాలు కంటిన్యూస్గా రాయొచ్చు అనే నమ్మకం కుదిరింది. కుదిరిన తర్వాత పుస్తకాల మీద ఆదాయం రాదు, పేరు మాత్రమే వస్తుంది. బతకాలి, రాయాలంటే బతికుండాలి, బతకాలంటే తినాలి అని అంటే సంపాదించాలి. సంపాదించటానికి ఇమ్మీడియట్గా నాకు దొరికింది టీచర్ ఉద్యోగం. జాయిన్ అయిపోయాను. హాయిగా ఆనందంగా ఉద్యోగం చేశాను. నాకు నచ్చినట్లు పుస్తకాలు రాశాను. హ్యాపీగా బతుకుతున్నాను. మీ స్వస్థలం ఏది మధుబాబు గారు? నేటివ్ ప్లేస్ తోటలవల్లూరు అండి, ఉయ్యూరు దగ్గర, కృష్ణా జిల్లా. ఉద్యోగం చేసింది హనుమాన్ జంక్షన్ చుట్టుపట్ల. రచించి ప్రేక్షకుల్ని మెప్పించడం అనేది ఒక గొప్ప కళ. అది మీకు ఎలా సాధ్యపడింది? పైగా అందులో డిటెక్టివ్ నవలలు రాస్తే అది ఎలా సక్సెస్ అయ్యారు మీరు? డిటెక్టివ్ నవలలు రాయటము అనేది అదొక పెద్ద అచీవ్మెంట్ కాదు. నేను ఒక ఇంగ్లీష్ నవల చదివి ఇది బాగుంది, ఇట్లాంటిది తెలుగులో రాస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక 4 పేజీలు ఆల్మోస్ట్ ట్రాన్స్లేట్ చేశాను. దాన్ని 4 పేజీలు చేసిన తర్వాత అనిపించింది, ట్రాన్స్లేషన్ చేసి మనం తెచ్చుకునేది ఏముంది, అనవసరం లేని అవతల పడేశాను. నా రూమ్మేటు ఆ 4 పేజీలు చదివాడు. చదివి ఫ్లో బాగుంది, నువ్వు ఎందుకు రాయకూడదు అని చెప్పేసి అన్నాడు. నేను వేసిన క్వశ్చన్ ఏంటంటే, రాస్తాను, వేసేవాళ్ళు ఎవరు? ఊరికే రాసి మనం చదువుకోవటం కాదు, దాన్ని బుక్గా ప్రింట్ చేసేది ఎవరు అంటే పద అని చెప్పేసి నన్ను ఎంయూఎస్ పబ్లికేషన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ అబద్ధం చెప్పాం, మేము పుస్తకం రాసేసాము, వేసుకుంటావా అని. బాగుంటే వేసుకుంటాను, తీసుకురండి. డిటెక్టివ్ నవలలే వేస్తారు వాళ్ళు, ఎంఎస్ పబ్లికేషన్ వాళ్ళు. మిగతా సాంఘిక నవలలు కానీ ఇంకా ఏ పుస్తకాలు, ఏ రకమైన జోనర్ కానీ వాళ్ళు వేయరు. సో వాళ్ళ దగ్గర పుస్తకం రాశాము అని అబద్ధం చెప్పింది డిటెక్టివ్ నవల. ఇంటికి వచ్చిన తర్వాత అర్జెంటుగా రాయాలి, నాకు అవసరం, డబ్బులు కావాలి కాబట్టి మొదలెట్టాను. వచ్చేసింది నవల. ఎన్ని రోజుల్లో రాశారు మొదటి నవల? మొట్టమొదటి నవల 36 గంటల్లో రాసేసాను. వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్, అదేనా మొదటి నవల?
ట్రాన్స్లేషనా లేకపోతే మీరు సొంతంగా కథ క్రియేట్ ట్రాన్స్లేషన్ చేసుకుంటారా? అనేది లేదు, సొంతంగా? సొంతమే. ఎక్కడ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకోలేదా? ఇంగ్లీష్ పుస్తకాలు, డిటెక్టివ్ నావెల్స్? ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది నాకు. అవన్నీ బహుశా కంప్యూటర్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. నేను ఏదైనా ఒక పాయింట్ ఎత్తుకున్నప్పుడు నాకు కావాల్సిన యాంగిల్లో ఆ నాలెడ్జ్ బయటకు వచ్చి ఉండొచ్చు. పర్టికులర్గా ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను చెప్పలేను. నేను ఎన్నుకున్న కథా స్థలానికి, ఆ కాన్సెప్ట్కి నోటికి వచ్చేసేసింది. 36 గంటల అవసరం, ఆకలి, రాసేసాను. తీసుకెళ్ళి ఎంఎస్ శెట్టి గారికి ఇచ్చేసాం పుస్తకం. రేపు రండి నేను చెప్తాను అన్నాడు. వచ్చేసాం. మర్నాడు వెళ్ళాను. 50 రూపాయలు చేతిలో పెట్టాడు. నువ్వు రాయి, ఎన్ని పుస్తకాలు రాస్తే అన్ని పుస్తకాలు వేసేస్తానని చెప్పేసి అన్నాడు. హ్యాపీ, రిటర్న్ అయిపోయా. అక్కినేని ప్రసాద్ గారు, ప్రియా పబ్లికేషన్స్, మీ పుస్తకాలంటే చాలా ఇష్టపడి అసలు చదవకుండా కూడా పబ్లిష్ చేశారని విన్నాము. అది నిజమేనా? ఎంఎస్ పబ్లికేషన్లో కూడా చదవకుండానే పబ్లిష్ చేశారు. ఎందుకు మీ మీద అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి? పేరు రావటం అనేది పాఠకుడు రాసింది మెచ్చుకోవటం మీద పేరు రావటము అంటారు. పాఠకుడు మెచ్చుకుంటాడు. మెచ్చుకున్నవాడు డెఫినెట్గా మళ్ళీ ఇంకొక పుస్తకం అదే పేరు మీద వస్తే చదవటానికి ఇష్టపడతాడు. అట్టా 4-5 సార్లు చదివిన తర్వాత పాఠకుడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. పేరు చెప్తే చాలు కొనుక్కోవచ్చు అని చెప్పేసి. ఆ కాన్ఫిడెన్స్ పబ్లిషర్కి వస్తుంది. ఈ నేను రాసినా కూడా పాఠకులు చదువుతారు అని చెప్పేసి. అది నేను అనుకోవటం నా 4వ పుస్తకానికో 5వ పుస్తకానికో ఎంఎస్ పబ్లికేషన్ వాళ్ళకు వచ్చింది. ఎంఎస్ పబ్లికేషన్స్లో 50 పుస్తకాలు వచ్చిన తర్వాత ప్రసాద్ గారికి వచ్చింది. ఆ తర్వాతే నేను యువతలకు వచ్చాను. 50 పుస్తకాల లోపల ప్రసాద్ గారి దగ్గర నేను రాయలేదు. ఆయన నా దగ్గర నాకు రాసిపెట్టు అని చెప్పి అన్న తర్వాతే నేను ఆయనకి రాయటం మొదలెట్టాను. వారితో మీ అనుబంధం ఎలా ఉండేది, ప్రసాద్ గారితో? ఐ మిస్ హిమ్ ఎ లాట్. ఆల్మోస్ట్ ఇంకా రాయాలా, ఇంకో పబ్లిషర్ దగ్గరికి వెళ్ళాలా అనిపించే పరిస్థితి క్రియేట్ చేశాడు. చెప్పకుండా వెళ్ళిపోయాడు. చాలా బాధ కలిగింది. ఆయనే కాదు, గుంటూరులో శ్రీనివాస పబ్లికేషన్స్ జీవి సుబ్బయ్య గారు ఉన్నాడు. ఆయన నావి దగ్గరగా 50 పుస్తకాలు వేశాడు. ఆయన అంతే, 10 పేజీలు రాస్తే తీసుకెళ్ళి అవి ప్రింట్ చేసేసి పిక్కు తినేవాడు. నెక్స్ట్ ఏంటి అనేది మొత్తం రాసిన తర్వాత పుస్తకం ఎద్దుగానే అంటే ఆగేవాడు కాదు. మొత్తం నువ్వు ఇప్పుడప్పుడే రాయవు నాకు తెలుసు, ముందర ప్రింట్ చేస్తాను సగం, అప్పుడన్నా నీకు వేడి పుడుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళి వేసేవాడు. ఆయన వెళ్ళిపోయాడు. టోటల్గా కోవిడ్ సంగతి ఏమో కానీ ఈ కోవిడ్ టైంలోనే ఐ లాస్ నా వాళ్ళు అనుకోదగిన పబ్లిషర్స్ని పోగొట్టుకున్నాను నేను. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఉండగా పుస్తకాలు కూడా రాశారు. సైమల్టేనియస్గా 2 ప్యారలల్ ట్రాక్స్ రన్ అయ్యాయి మీ జీవితంలో. అలాంటప్పుడు మీరు ఇంకొక విచిత్రమైన విషయం మీ జీవితంలో ఏంటంటే, మీరు ఎప్పుడూ మీ పేరుని రివీల్ చేయలేదు. ఫలానా మధుబాబు నేనే అని ఒక ఫోటోగ్రాఫ్ కానీ ఒక ఇంటర్వ్యూ కానీ ఏది బయటికి మీరు పాఠకులకి చెప్పలేదు ఎప్పుడు. ఎందుకంటారు? చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు నా ముఖం చూసి వాళ్ళు నా పుస్తకాలు చదవరు, నా చెయ్యి చూసి వాళ్ళు చదువుతారు. నేను రాసిన దాన్ని బట్టి వాళ్ళు అభిమానిస్తారు. నేనే మధుబాబుని అని చెప్పేసి చెప్పుకున్నందువల్ల వచ్చే ఎక్స్ట్రా ప్రయోజనం ఏంటో నాకు అర్థం కాలేదు. దాంతో నేనెవరినో చెప్పకుండా అవతల వాళ్ళు నా గురించి మాట్లాడుతుంటే అవి మంచైనా చెడైనా నాకు ఉపయోగపడతాయి అనుకోవటం వల్ల నేను నా ఫోటోలు వేయలేదు, నేను ఎవరినో చెప్పలేదు. నేను పనిచేసే చోట చాలా కాలం నా అసిస్టెంట్లకు కూడా నేను ఎవరినో తెలియదు. వాళ్ళు నా పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరైనా మీరు పనిచేసే చోట మీ స్టూడెంట్స్ కానీ కలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చేసి ఇది మీ పుస్తకాల్లో, అంటే మీరెవరో వాళ్ళకి తెలియదు, మీరే రాశారని తెలియదు, సో మీ పుస్తకాల్లో ఇది బాగుంది ఇది బాగాలేదు అని క్రిటిసైజ్ చేయడం ఎప్పుడైనా జరిగిందా? చాలా తిట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఆ తిట్లు నా కోసమే కదా. వాళ్ళు తిట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అని నన్ను నేను ఆత్మవిమర్శన చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. మెచ్చుకుంటారా? హ్యాపీ. నన్నేగా మెచ్చుకుంటోంది. నా ముఖం చూసి మెచ్చుకోవటం కంటే నేను రాసింది చదివి మెచ్చుకోవటం గొప్ప కదా. సో డబుల్ హ్యాపీ.
అసలు ఈ షాడో అనే వ్యక్తి ఎలా క్రియేట్ చేయబడ్డాడు మీ నవలల్లో? ఎందుకంటే ఇంగ్లీష్లో జేమ్స్ బాండ్ 007 ఎలాగో తెలుగు పాఠకులకి షాడో అలాగా. నా చిన్నప్పుడే జేమ్స్ బాండ్ సినిమాలు వచ్చినాయి. నా చిన్నప్పుడే ఇంగ్లీష్ నవలలు పెర్రీ మ్యాసన్, అగతా క్రిస్టీ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ నేను చదివాను. ఏ కథకైనా ఒక హీరో కావాలి. అది ఏ కథ అయినా సరే, ఆ డిటెక్టివ్ నవల కావచ్చు, సాంఘిక నవల కావచ్చు, చారిత్రకం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక హీరో కావాలి. ఆ హీరో షాడో అయ్యాడు నా పుస్తకాల్లో. అయితే ఇంతవరకు నేను పర్టికులర్గా ఎవళ్ళ దగ్గర డిస్కస్ చేయని విషయం ఏంటంటే, నేను ఇద్దరు రచయితలకి వీర ఫ్యాన్ని. ఒకటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు, రెండు అడవి బాపిరాజు గారు. అడవి బాపిరాజు గారి గోనగన్నారెడ్డి నా షాడోకి ఇన్స్పిరేషన్. షాడోలో గోనగన్నారెడ్డి పోలికలు వచ్చినట్టు కనపడతాయి మీరు అబ్జర్వ్ చేయగలిగితే. ఎస్, గోనగన్నారెడ్డి దొంగే, షాడో దొంగే, రాబిన్ హుడ్ టైప్. గమ్మత్తు ఏంటంటే గోనగన్నారెడ్డి కథ రాబిన్ హుడ్ కథ ఇంగ్లీష్లో ఉంది, గోనగన్నారెడ్డి తెలుగులో ఉంది. పేర్లు మాత్రమే మార్పు. సేమ్ సిచ్యుయేషన్, సేమ్ ఇన్సిడెంట్స్, ఎవ్రీథింగ్ రెండు ఐడెంటికల్గా నడుస్తాయి. మరి విశ్వనాథ్ వారు ఎలా ఇన్స్పైర్ చేశారు? మా బాబు, కడిమి చెట్టు ఇట్లాంటి నవలలు. 1000 పడగలు అయితే మాత్రం చదివి 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 అది మహాభారతం చదివి అది అసలు ఒక విధమైన తాత్విక చింతనలోకి తీసుకెళ్ళిపోతుంది 1000 పడగలు. కానీ మిగతా నవలన్నీ ఎంత ఎగ్జైటింగ్గా ఉంటాయో చెప్పలేము. ఎస్పెషల్లీ కడిమి చెట్టు. నేను హిస్టారికల్స్, సెమీ హిస్టారికల్స్, ఫోక్లోర్స్ రాశాను. వాటికి ప్రేరణ అట్ట రాయాలి అనే కోరిక కలిగించింది విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాలు, ఎస్పెషల్లీ కడిమి చెట్టు. ఈ జానపద నావల్స్ రాయాలని మీకు ఎలాగా ఎందుకు అనిపించింది? డిటెక్టివ్ నవలలు రాసేటప్పుడు నేను స్వేచ్ఛగా ఇంగ్లీష్ పదాలు వాడేసేస్తాను, హిందీ పదాలు వాడేస్తాను. ఆ సిచ్యుయేషన్ పాఠకులకి ఈజీగా అర్థమవటానికి, నేను చెప్పదలుచుకుంది తేలిగ్గా కన్వే అవ్వటం కోసం అన్ని రకాల భాషలు వాడతాను, హిందీ, ఇంగ్లీషు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, తెలుగు మర్చిపోతున్నానా అని చెప్పేసి. సో నా తెలుగుని నేను పాలిష్ చేసుకోవటం కోసం జానపదం రాస్తే బాగుంటుంది అని చెప్పేసి జానపదాలు రాశాను. ఆ జానపదాలు రాయటం వల్ల పర్వాలేదు, నా భాష నాకు ఎంతో కొంత స్ఫురణలో ఉంది అనే నమ్మకం కలిగింది. అట్టా ఆ జానపదాలు నచ్చి జానపదాలు ఎక్కువగా రాయించారు నా పబ్లిషర్స్. ఆ విధంగా జానపద రచయితను కూడా అయ్యాను. జానపద రచనలో భాగంగానే కాళికాలయం సృష్టించబడింది. అందులో మీరు ఒక విచిత్రమైన ప్రక్రియ చూపెట్టారు నావల్లోని. ఒక పొగ కన్నెపిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఆ పొగ మంచు లాంటిది మిస్టీరియస్గా క్రియేట్ చేసే అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోవడం అన్నది. ఈ ఐడియాస్ అన్నీ ఎలా వచ్చాయి మీకు? విఠలాచార్య సినిమాలు ఎక్కువ చూస్తుండేవాళ్ళ? విఠలాచార్య సినిమాలు ఎక్కడి నుంచి తీశాడు? కథా సరిత్సాగరంలో నుంచి తీశాడు. కథా సరిత్సాగరంలో నుంచే కాశీమజీ కథలు బయటకు వచ్చినాయి. అవి చదవకుండా అసలు తెలుగు సాహిత్యాన్ని చదివాము, తెలుగు సాహిత్యం మీద నాకు అభిమానం ఉందని ఏ విధంగా చెప్పుకుంటాం? నేను చదివాను, చిన్నప్పుడే చదివాను ఇవన్నీ. మరి ఈ ఇమాజినేషన్ అటువైపు నుంచే వస్తుంది. చెప్పాను కదా, కంప్యూటర్ నిండా చదివిన పుస్తకాలన్నీ పేరుకుపోయి ఉంటాయి. నేను ఏదైనా ఒక కాన్సెప్ట్తో మొదలెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ కాన్సెప్ట్కి తగిన సీక్వెన్సెస్ కానీ కథ కానీ వాటిల్లో నుంచే వస్తుంది, కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మధ్యన ఒక సూర్య హీరోగా మనకు ఒక సినిమా వచ్చింది, 7th సెన్స్. అందులోని హీరో ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. విలన్ ఏంటంటే ఎదుటి క్యారెక్టర్స్ నుంచి తన లుక్ ద్వారా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని లోబరుచుకుంటూ ఉంటాడు. ఇలాంటి ప్రక్రియ కూడా మీ నావల్స్లో చాలా చూస్తూ ఉంటాం. అప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఈ డైరెక్టర్ మురుగుదాస్ గారు కానీ ఎవరైనా కానీ మీ సబ్జెక్ట్స్ నుంచి ఏమైనా ఎప్పుడైనా ఇలాంటి ఇన్స్పైర్ వాళ్ళు పొందారా అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు. ఎవళ్ళైనా సరే సాహిత్యం రకరకాల భాషల్లో నుంచి సాహిత్యం చదివే ఇన్స్పైర్ అవుతారండి. మీరు చెప్పిన ఈ పాయింట్లు వచ్చేసేసి కొంతమంది రచయితలు ఈ పాయింట్ మీద చాలా నవలలు రాశారు.
అటువంటి నవల ఏదైనా చదివినప్పుడు ఈ పాయింట్ని మనం విజువలైజ్ చేస్తే బాగుంటుంది అని ఆయన అనుకుని ఉండొచ్చు. సెవెంత్ సెన్స్ సినిమా నేను పూర్తిగా చూడలేదనుకుంటా, మొదట్లో చూసేసి ఆపేసినట్టున్నాను. సో సినిమా మీద నాకు సరైన అభిప్రాయం అంటే అవగాహన లేదు. హిప్నటిజం మీద మీకు అడ్డొస్తున్నాను కాదు, నేను హిప్నటిజం అనేసరికి నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒక కథలో నేపాలీయుడు ఒక విలన్గా చూపెడతారు, అందులోని ఒక మ్యూజిక్ ద్వారా ఎదుటి మనుషుల్ని మీరు క్యాప్చర్ చేసి వాడు లోపరుచుకుంటుంటారు. దీనికి మురుగదాస్ గారి స్టోరీకి ఏమైనా చిన్నపాటి ఎక్కడైనా కనెక్షన్ అనిపిస్తుందా మీకు? ఉంటే ఉండొచ్చు. ఇన్స్పెక్టర్ షాడో వాడు ఆ మ్యూజిక్ పెట్టంగానే వీళ్ళు ఒక విధంగా వాడికి లొంగిపోయి వీడు కమాండ్ చేసింది అంతకుముందు ప్రీ అరేంజ్డ్ కమాండ్స్ ఉంటాయి, చంపేయటానికి ప్రిపేర్ అయిపోతారు కదా. రీసెంట్గా 2012లో వీరభద్రారెడ్డి అని చెప్పేసి కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో ఒక కల్పిత చారిత్రక నవల రాశాను నేను. దాంట్లో క్లైమాక్స్ ఇదే. నావల్ పేరు వీరభద్రారెడ్డి. రుద్రమదేవి సభ తీర్చి ఉన్నప్పుడు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు రుద్రమదేవిని చంపటానికి ప్రయత్నాలు చేస్తారు. చుట్టూ అంగరక్షకులు అందరూ ఉంటారు, గోనగన్నారెడ్డి కూడా పక్కనే నుంచుని ఉంటాడు. అందరూ కత్తులు దూసి రెడీగా ఉంటారు ఎవరైనా శత్రువు కనపడితే చంపేయటానికి. అటువంటిది ఆవిడికి వింజామర్లు వీచే పరిచారకులు ఆ వింజామర్ల అడుగు నుంచి చొరకత్తులు తీసి రుద్రమదేవిని చంపటానికి ట్రై చేస్తారు. ఆ టైంలో ఒక డ్యాన్సరు ఒక పాట పాడుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ వచ్చేసేసి చాలా భయంకరంగానూ ఒళ్ళు గగురు పొచ్చే విధంగా ఉంటుంది. వాళ్ళని అట్టా కండిషన్ చేస్తాడు ఒక వైద్యుడు, సమ్మోహన విద్య అని. దట్ ఈజ్ హిప్నటిజం. సేమ్ ఇన్స్పెక్టర్ షాడోలో ఉపయోగించిందే మళ్ళీ ఇంకొక నవల్లో నేనే కాపీ కొట్టుకున్నా. మీ నవల్ మీరే కాపీ కొట్టుకున్నాను, అయిపోయాయి. అట్లా ఎవళ్ళైనా వాడుకోవచ్చు. షాడో ఎన్నేళ్ల కిందట క్రియేట్ చేయబడింది? 47 సంవత్సరాలు అయింది షాడో క్రియేట్ అయ్యి. ఈ వాటికి ముసలాడైపోయింది. 47 years. 73. మీ పుస్తకాలు ఎందుకు ఒక సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎందుకు ఎక్కువ ముందుకు రాలేదు కథలు చేయడానికని? దానికి కారణం ఏమన్నా ఉందంటారా? విజువలైజ్ చేయటానికి తగిన మ్యాటర్ బుక్లో ఉండాలి. మొత్తం అన్నీ విజువలైజ్ అవుతూ ఉంటే వాళ్ళు కొత్తగా చేసేది ఏమీ ఉండదు. నా డిటెక్టివ్ బుక్స్ అన్నీ షాడో అనే హీరో ఆల్మోస్ట్ సూపర్ మ్యాన్ పనులు చేస్తూ ఉంటాడు. ఇంకా కొత్తగా వాళ్ళు స్క్రీన్ మీద చూపించగలిగింది ఏది ఉండదు. దాంతో వాళ్ళు నా క్యారెక్టర్ని ఎప్రిషియేట్ చేశారు, కానీ చాలామంది డైరెక్టర్లు కథల్ని ఎప్రిషియేట్ చేయలేకపోయారు. అంత స్పీడు, అంత డైరెక్ట్ యాక్షను సినిమాల్లో పనికిరాదు. కాబట్టి నా జోలికి రాలా. ఈ మధ్య ఓటీటీలో వెబ్ సిరీస్లో షాడో తీస్తాము అని చెప్పేసి వచ్చారు. వాళ్ళకి నేను ఇదే చెప్పాను, కొంచెం చూసుకోండి, ఇది ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా నిలబెట్టి కథ చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే షాడో ఒక చోట స్థిరంగా ఉండడు, మూవ్ అవుతూ ఉంటాడు, కథ కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, లొకేషన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది, చూసుకోండి అని. మేము తీస్తామండి అని కాన్ఫిడెంట్గా చెప్పారు. 8 నెలలు అయింది. మీ పుస్తకాల్లో రచనా విధానంలో, అంటే మనకి సినిమా భాషలో చెప్పాలంటే స్క్రీన్ ప్లే, అందులో భౌగోళికంగా కూడా పక్కాగా జాగ్రఫికల్ పేర్లు కానీ లొకాలిటీస్ కానీ మీరు ఫారెన్ లొకేషన్స్ కానీ బాగా యూజ్ చేస్తారు. అది ఎలా జరిగింది? అంటే మీరు ఎక్కువ విదేశాలు వెళ్ళడం జరిగిందా, లేకపోతే విదేశాల నుంచి వచ్చే పుస్తకాలు చదవడం జరిగిందా, ఎలా జరిగింది? విదేశాలకు నేనేమి వెళ్ళలేదు, కాకపోతే కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి దాకా నేను తిరిగాను. మన దేశంలోనే రకరకాల ప్రదేశాలు చూశాను, వివిధ రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులను చూశాను, రకరకాల భాషల్ని చూశాను, వాళ్ళ ఆచార వ్యవహారాలను గమనించాను. ఓకే, విదేశాలకు సంబంధించినంత వరకు నాకు అమెరికన్ లైబ్రరీ మద్రాసులో చాలా హెల్ప్ చేసింది. నాకు ఏదైనా ఒక ప్రదేశంలో కథని నడపాలి అని కోరిక కలిగినప్పుడు ఆ దేశానికి సంబంధించిన
పూర్తి వివరాలు వాళ్ళ దగ్గర నాకు దొరికేవి. వెళ్ళి ఆ లైబ్రేరియన్కి ఇది పరిస్థితి అని చెప్తే యాజ్ ఏ రైటర్గా నాకు చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు వాళ్ళు. నాకు కావాల్సిన బుక్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాటి ద్వారా నేను ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ అన్నీ చూసిన ఫీలింగ్ని మీకు క్రియేట్ చేయగలిగాను. హీరోయిన్ని ఒక సిబిఐ ఆఫీసర్ గానో లేకపోతే ఒక మెయిన్ క్యారెక్టర్ గానో చూపెట్టడం అన్నది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా చాలా తక్కువ ఉండేది. ఆ ప్రేరణ మీకు ఎలా కలిగింది? షాడో తర్వాత అతని బెటర్ హాఫ్ బిందు. ఒకవేళ బిందుతో ఏదైనా అడ్వెంచర్ జరిగి ఉండొచ్చు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్వెంచర్ మాత్రం కాదు. అసలు గట్టిగా మాట్లాడితే ఆడవాళ్ళు లేకుండా పుస్తకాలు రాసిన కొన్ని ఉన్నాయి. అసలు అంటే ఆడవాళ్ళ క్యారెక్టరే ఉండదు అసలు పుస్తకంలో మీకు ఎక్కడ వెతికినా కూడా లేడీ క్యారెక్టర్ కనపడదు. అది ఎలా సాధ్యపడిందండి? ఇన్వెస్టిగేషన్, ఒక క్రైమ్లో షాడో మూవ్ అవుతూ ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ 2 రోజులు 3 రోజుల్లో పూర్తి అయిపోతుంది అని అనుకుందాము. ఆడవాళ్ళకి కనపడాల్సిన అవసరం ఏంటి? ఒకానొకప్పుడు పాకెట్ బుక్స్లో వెల్గారిటీ ఎక్కువైపోయి సెక్స్ బుక్స్ వచ్చినాయి. ఆ రచయిత పేరు కూడా మధు. మొట్టమొదట నేను పుస్తకాలు రాసినప్పుడు మా పబ్లిషర్కే అనుమానం వచ్చింది. నువ్వు మధుబాబు అని చెప్పి అన్నావు, మరి మధు పేరుతో ఇట్లాంటి బుక్స్ వచ్చినాయి, ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి. ఏమీ అవ్వదండి, ఆయన్ని నేను కాదు, కాబట్టి అట్లాంటివి నేను రాయను అని చెప్పేసి. అయినా ఒక 7-8 పుస్తకాల వరకు అందరూ అనుమానించారు, వీడి పుస్తకాల్లో వెల్గారిటీ ఉంటుంది అని చెప్పేసి. కొంతమంది డైరెక్ట్గా లెటర్స్ రాశారు, కొంతమంది పబ్లికేషన్ ఆఫీస్లో ఈ ఏజెంట్స్ ఉంటారు కదా, రిటైలర్స్, వాళ్ళు వచ్చి అడిగారు. అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అది ప్రింట్ చేశారు నా పుస్తకంలో. నేను రాసిన పుస్తకాన్ని నా చెల్లెళ్ళు నా ఎదుట కూర్చుని చదవటానికి సిగ్గుపడే రాతలు నేను రాయను అని చెప్పేసి. అక్కడితో ఆకుండా అసలు ఆడ క్యారెక్టర్ లేకుండానే పుస్తకాలు రాశాను. ఇంకా వల్గారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? చదవకూడదు అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? సో దెన్ అందరూ బిలీవ్ చేశారు చదవచ్చు అని చెప్పేసి. ఒక మూమెంట్లో నా పుస్తకాలని మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ చదివారు. కానీ మీరు ఎప్పుడు విమర్శ ఎదుర్కోలేదా? ఆడవాళ్ళని క్యారెక్టర్స్ ఎప్పుడు రాయకుండా రాయలేదు అని విమర్శిస్తే ఓకే, రాసి చండాలం చేశావు అని చెప్పేసి విమర్శించటం లేదు కదా. ఐఎమ్ హ్యాపీ. మీకు ముందర డిటెక్టివ్ నవలలు రాసిన రచయితలు ఉన్నారు, మీ తర్వాత ఉన్నారు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుంది? నా ముందర విశ్వప్రసాద్, కొమ్మూరు సాంబశివరావు గారు, తర్వాత విజయబాపినీడు గారు, కృష్ణమోహన్ గారు, వీళ్ళందరూ పుస్తకాలు రాశారు. కొవ్వల్ లక్ష్మీ నరసింహారావు గారు, వీళ్ళందరూ పుస్తకాలు నేను చదివాను. అయితే పుస్తకాలు రాయటానికి ప్రోత్సహించింది మాత్రం అవి కాదు, నేను ఎంజాయ్ చేశాను ఆ పుస్తకాలు. నా తర్వాత రాసిన వాళ్ళే తప్ప నాకు ముందర ఇంకా ఎవళ్ళు పెద్ద రైటర్స్ ఎవళ్ళు రాయలా, వీళ్ళే. మీ సమకాలీనుల్లో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానీ, మల్లాది గారు కానీ, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, వాళ్ళ జోనర్స్ వేరు. వాళ్ళ డిటెక్టివ్లు రాయలా, నేనే డిటెక్టివ్లు రాసిందే. నాతో పాటు చాలామంది డిటెక్టివ్లు రాశారు, కాకపోతే నేను పరిగెత్తే స్పీడ్కి వాళ్ళు అందుకోలేకపోయారు. అది జరిగింది. పుస్తకం మీద ఇంట్రెస్ట్ తగ్గుతోంది అసలు. యాక్చువల్లీ ఒక 30 ఏళ్ల కిందటి వరకు వేరు, పరిస్థితులు ఇప్పుడు వేరు. మీ ఉద్దేశంలో అంటే ఈ పాఠక లోకానికి పాఠకులు ఎక్కువ క్రియేట్ కావాలి అంటే, ఎక్కువ పుస్తకాలు చదివించాలంటే మనం ఏం చెయ్యాలంటారు? రచయితలుగా ఏం చేస్తే అది జరుగుతుందంటారు? టెక్నాలజీ ఇవన్నీ పక్కన పెడితే ఎవళ్ళు చేయగలిగింది ఏమీ లేదండి. ఇవాళ రోజున చదువు అనేది ఇంగ్లీష్ మీడియంలో మొదలవుతోంది. ప్రతి వాళ్ళు భాష బాగుండాలి, భాష బతకాలి, తెలుగు జిందాబాద్ అనే వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారు, కానీ తెలుగు మీడియంలో చదివించట్లేదు. కాబట్టి తెలుగు చదవటం అనేది ఇంపాసిబుల్. మాట్లాడటం అయితే మాట్లాడతారు అంతే తప్ప వాళ్ళు చదివి అర్థం చేసుకుని దాన్ని ఎంజాయ్ చేయగలిగేంత భాష మాత్రం పిల్లలకి లేదు ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల. కాబట్టి కొంతకాలానికి తెలుగులో ప్రింట్ బుక్ కూడా పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నా పుస్తకాలు ఒకానొకప్పుడు
15 సంవత్సరాల వయసు దగ్గర నుంచి చదివేవాళ్ళు. ఇప్పుడు అందరూ నా రీడర్స్ అందరూ అబవ్ 40 వాళ్ళే, బిలో 40 వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ దాకా దీనికి? మా అబ్బాయికి తెలుగు రాదు, వాడు నా పుస్తకం అక్కడ చదవాలా ఇంతవరకు. మిగతా వాళ్ళు ఎట్లా చదువుతారు? ఒక మలయాళీ వాడు ఎక్కడున్న ప్రపంచంలో మలయాళం నేర్పుతాడు సొంత పిల్లలకి. అలాగే టెమిలియన్ కానీ బెంగాలీ కానీ ఎవరైనా. ఎందుకు తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలకి చదవడం మాట్లాడడం ఈ రెండు ఎందుకు నేర్పలేకపోతున్నారు? ప్రతిదీ మన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాం కానీ తల్లిదండ్రుల మీద ఆ బాధ్యత లేదంటారు. సంపాదన, ఉద్యోగం, దానికోసమని అవసరమైన చదువు, దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం. భాష, దాని ఉపయోగం అనేది అది ఏదో సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూసుకోవాల్సిందే తప్ప నిజ జీవితంలో భాష మీద ప్రేమ ఒలకబోయాల్సిన అవసరం లేదు. కానీ ఇంగ్లీష్ చదవాల్సిన అవసరం ఉంది. నేను 1966 హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఒక పెద్ద మనిషి ఇచ్చిన సలహా ఏంటంటే, ఇంగ్లీష్ రాకపోతే నువ్వు హైదరాబాద్లో బతకటం కష్టం, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో. ఇంగ్లీష్ అంటే చదవటం రాయటం కాదు, మాట్లాడటం అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి ఇంగ్లీష్ మీదే కాన్సన్ట్రేట్ చేశాం. కాకపోతే అప్పటిదాకా తెలుగు మీడియంలో చదివాం కాబట్టి ఈ మాత్రమైన భాష మా ఒంట్లో ఉంది. ఇప్పుడు పిల్లలకి లేదు. 1వ తరగతి నుంచి ఏ ఫర్ యాపిల్ లేవాళ్ళు, అమ్మ అవు లేవు. దాంతో నెమ్మదిగా పుస్తకం కనుమరుగు కాబోతున్నది. ఎప్పుడవుతుంది అనేది మేబీ 5 years, 10 years, 15 డెఫినెట్గా కనుమరుగైపోతుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం. ఎక్కడ చేంజ్ రావాలంటారు? మనం ఉపన్యాసాలు ఇచ్చినందువల్ల చేంజ్ రాదు. అవసరాలను బట్టి చేంజెస్ వస్తాయి. మీరు ఈ మధ్య రంగమణి అనే నవల మొదలు పెట్టానన్నారు, దాని గురించి చెప్పండి. మొదలెట్టలేదండి, రాద్దామనే కోరిక. సబ్జెక్ట్ ఏంటి? రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన వీరభద్రారెడ్డి సోదరుల కథ. పేరు నేను ఆల్రెడీ వాడేశాను, కానీ వీరభద్రారెడ్డి అనే రాజు రాజమహేంద్రుని పరిపాలించాడు. ఆయన రెడ్డి రాజులకి దాయాది, అద్దంకిని పరిపాలించిన రెడ్డి రాజులకి దాయాది. అతని తమ్ముడు దొడ్డారెడ్డి అని ఒక క్యారెక్టర్ ఉంది. శ్రీనాథుడు ఆ దొడ్డారెడ్డి గొప్పతనాన్ని వర్ణించాడు. సో ఆ దొడ్డారెడ్డి పాత్రని తీసుకుని ఒక కల్పిత చారిత్రకం రాద్దాము అనే కోరిక ఉంది. అయితే ద్రాక్షారామం ఏరియాలో జరుగుతుంది కథ. అక్కడికి వెళ్ళాలి, ఆ చుట్టుపక్కల తిరగాలి. ఈ కోవిడ్ మూలాన వెళ్ళలేకపోయా, లేకపోతే ఈ పాటికి కంప్లీట్ చేసి ఉండేవాడిని. చారిత్రాత్మక నవలలు రాసేటప్పుడు మీరు ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ అవుతూ ఉంటారు? అంటే చరిత్ర నేపథ్యం ఉంటుంది కాబట్టి ఫ్యాక్చువల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? చరిత్రని నేపథ్యంగా తీసుకుని అందుకే ఇందాక చెప్పింది కల్పిత చారిత్రక నవల. దీనికి ఆదర్శం 2 పేర్లు చెప్తా. నోరి నరసింహశాస్త్రి గారి పేరు, ఆయన రుద్రమదేవి రాశారు, వాఘీరా రాశారు, తర్వాత మల్లారెడ్డి రాశాడు. బ్రహ్మాండమైన నవలలు రాశాడు. అసలు కళ్ళు తిరిగిపోయే రేంజ్కి ఆయన నవలలు రాశారు. మా గురువు గారు అడవి బాపిరాజు గారు, ఆయన కోణంగి, గవనగన్నారెడ్డి, హిమబిందు, ఇవన్నీ కల్పిత చారిత్రకాలు. ఆ సమయంలో ఆ రాజు పరిపాలించిన కాలంలో దేశకాల పరిస్థితులు మాత్రం అట్టాగే ఉంటాయి. ఈ పాత్రలు మాత్రం కల్పితం క్యారెక్టర్లు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాయి. టోటల్ ఎఫెక్ట్ వచ్చేసేసి ఆ కాలమే. రిజల్ట్ కూడా అప్పుడు చరిత్రలో ఏం జరిగింది అనేదే రిజల్టు. కానీ ఈ మధ్యలో మాత్రం ఈ కల్పిత పాత్రలు, డ్రామా అంతా మీరు ఇమాజిన్ చేస్తారు, మీ క్రియేటివిటీ. మీరు ఫ్యాక్షన్ నేపథ్యంలో పులిమడుగు అనే రచన చేశారు. అది ఎలా జరిగింది? డిటెక్టివ్ నవల రచయిత ఫ్యాక్షన్ నవల రచయితగా ఎలా మారారు? హైదరాబాద్లో ఉండగా బ్యాచులర్స్ లాడ్జిలో ఉండేవాళ్ళం. నా రూమ్మేట్ ఒక అతను ఉండేవాడు. అతను అనంతపురం నుంచో ఆ ఏరియా నుంచి వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి బాబాయిలు 4-5 బాబాయిలు, ఒక పెదనాన్న, వీళ్ళ ఫాదరు సెకండ్ అనుకుంటా. వీడొక్కడే మగవాడు మిగిలాడు వాళ్ళ ఫ్యామిలీలో. మొత్తం అందరినీ చంపేశారు. ఇతను ఇంటికి వెళ్ళాలంటే ఫోన్లు చేయకూడదు,
ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు, ల్యాండ్ లైన్లే. లెటర్ రాసి వేరే అడ్రస్కి రాస్తే అక్కడి నుంచి 15-20 రోజుల తర్వాత లెటర్ అందుకుని నలుగురు హైదరాబాద్ వచ్చేవాళ్ళు, నలుగురు అక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళు ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళటానికి. ఎన్నేళ్ల కిందటండి ఇది? ఇది దగ్గరగా ఒక 50 సంవత్సరాల కిందట. నా రూమ్మేట్ అతను ఒక్కొక్క రోజున కూర్చుని అర్ధరాత్రి 12ంటికి ఈ కథలు చెబుతుండేవాడు, ఇట్ట జరిగింది ఇట్ట చేశారు అని చెప్పేసి. నేను రైటర్ అయిన తర్వాత 1988 అనుకుంటా, ఇది రాస్తే ఎట్టా ఉంటుంది అనే ఉద్దేశంతో పులిమడుగు అనేది రాశాను అన్నమాట. అది ఎలా రిసీవ్ చేసుకున్నారు పాఠకులు? స్వాతిలో సీరియల్ బాగా రిసీవ్ చేసుకున్నారు. స్వాతి విషయానికి వచ్చేసరికి, స్వాతి మాసపత్రిక, దాంతో మీ అనుబంధం ఏంటి? అబ్బో, ఇవాళ రోజున హ్యాపీగా ఉండటానికి కారణం స్వాతి. స్వాతి లేకపోతే ఫైనాన్షియల్గా నేను ఇంత కంఫర్టబుల్ పొజిషన్లో ఉండేవాడిని కాదు. బలరాం గారు, స్వాతి సంపాదకుడు బలరాం గారు, నీ కథ మేము యాక్సెప్ట్ చేసాము అనే లెటర్ పంపించే ముందరే చెక్కు వెళ్ళిపోద్ది. అది ప్రింట్ కాకపోయినా సరే దానికి డబ్బులు పంపించేస్తాడు. రైటర్స్ అంటే విపరీతమైన గౌరవం ఆయనకి. ఆయన 1986లో నా సీరియల్ వేశారు మొట్టమొదట. అప్పటి నుంచి 2012 దాకా వితౌట్ గ్యాప్, ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా వరుస పెట్టి రాసుకుంటూ వచ్చాను సీరియల్స్. డబ్బులకు డబ్బులు వచ్చినాయి, పేరుకు పేరు వచ్చింది. 2012 నుంచి కాస్త గ్యాప్ ఇస్తే బాగుంటుందని ఇద్దరికి అనిపించి గ్యాప్ ఇచ్చాము. మరీ మొనోటనీ అయిపోతుందేమో అని చెప్పేసి వన్స్ అగైన్ మళ్ళీ మొదలైంది. ఈ మధ్యన టీవీ సీరియల్స్ మనం చాలా చూస్తున్నాం. మీరు టీవీ సీరియల్స్కి ఏవైనా రాయడం జరిగిందా? నావెల్స్ లేదా మీ నావెల్స్ టీవీ సీరియల్స్? ఈటీవీకే చక్రతీర్థం సీరియల్ రాశాను నేను. గంగారం పాత్ర అన్నది మీ నవలల్లో హీరోకి ఒక అసోసియేట్లా ఉంటాడు. ఆ పాత్రకి మీరు దయాగుణం ఆపాదించారు. అది ఎలా జరిగిందంటే ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఏదైనా నావెల్స్ నుంచి? నా ఫ్రెండ్ జవహర్ రెడ్డి అని చెప్పేసి ఒకతను ఉండేవాడండి హైదరాబాద్లో ఉండగా. అచ్చం గంగారం లాగానే ఉంటాడు, పొట్టిగా లావుగా, ఇంత పెద్ద పొట్ట వేసుకుని, ఏజ్ 25 సంవత్సరాలు అయినా కొంచెం పిక్యులియర్గా ఉండేవాడు. ఆ లక్షణాలన్నీ అతనివే. కాకపోతే పుస్తకంలో నేను రాసిన గంగారం వేరు. కాకపోతే ఈ ఆకారం మాత్రం మా ఫ్రెండ్ జవహర్ రెడ్డిది. లక్షణాలు మాత్రం ఆయనవి కాదు. లక్షణాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? మైండ్లోంచి వచ్చిందా? కథని బట్టి. ఇప్పుడు షాడో ఒక దొంగ మొదట, ఆ దొంగకు ఒక అసోసియేట్ కావాలి పక్కనే. షాడో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అని అంటే షాడో తన గురించి తను చెప్పుకోకుండా పక్కాళ్ళు తన గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. టెక్నికల్ ప్రాబ్లం ఇది. పాజిటివ్గా చెప్పాలి అని అంటే పక్కనే షాడోని గురించి పూర్తిగా తెలిసిన పాత్ర ఒకటి ఉండాలి. అందుకని చెప్పేసి నేను గంగారాంని క్రియేట్ చేశాను. ఇది టెక్నికల్ ప్రాబ్లం అంతే తప్ప ఇదేదో గంగారాం మహా గోహో కాదు. యాక్చువల్గా షాడో పాత్ర పాఠకులను ఆకర్షించాలి అని అంటే గంగారాం ఉండి తీరాలి. గంగారాం లాంటి క్యారెక్టర్ షాడోని గురించి భజన చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ క్యారెక్టర్ సక్సెస్ అయింది. ఇప్పటికి చాలా వందల పుస్తకాలు రాశారు, సక్సెస్ఫుల్ నావెల్స్ రాశారు. ఇప్పుడు ఇందాకలు మీరు చెప్పినట్టుగా మనకి పుస్తకాలు దొరకడమే ఒక వరం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీ పుస్తకాలు చదవాలి అంటే పాఠకలోకం ఎక్కడికి వెళ్ళాలి? కినిగే.com అని చెప్పేసి ఒక వెబ్ ఉంది. కినిగే.com. దాంట్లో నా పుస్తకాలు అన్నీ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ బుక్ నుంచి రీసెంట్గా రాసిన పుస్తకం దాకా కూడా వాళ్ళు డిజిటల్ కాపీస్ పెట్టారు, పీడిఎఫ్లోను, ఈపబ్ ఫార్మాట్లోను. అయితే డబ్బులు కట్టి దాన్ని కొనుక్కోవాలి, ఊరికే మాత్రం డౌన్లోడ్ అవ్వదు. మీ రచనల్లో, నవలల్లో గేయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మధ్యలో. తర్వాత వాటికి ఒక రకమైన ప్రబంధ గుబాళింపులు వస్తూ ఉంటాయి. ఇది ఎలా సాధ్యపడింది? డిటెక్టివ్ నవలల్లో గేయాలు, డిటెక్టివ్ నవలల్లో ప్రబంధ వాసనలు ఎలాగ గుప్పించారు? మా గురువు గారి ప్రభావం, అడవి బాపరాజు గారి ప్రభావం. ఆయన పుస్తకాల్లో ఉన్నట్టుండి ఓ పాట పాడేస్తూ ఉంటుంది క్యారెక్టర్. అవును, నారాయణరావు ముఖ్యంగా అందులో. అన్నిట్లోనూ ఎక్కువగా పాటలన్నీ గంగారమే పాడతాడు. ఎందుకనంటే హ్యూమరస్గా ఉంటాయి.
దాంట్లో ఏదో చిన్న మెలికేసేసి ఎక్కిరింపో ఏళాకోళమో ఏదో ఒకటి పెట్టి పాడుతూ ఉంటాడు. ఆ మాటలు అవన్నీ వాళ్ళు పెట్టిన బిచ్చే. పెద్ద రచయితలు ఏ పదాలు ఉపయోగించారో ఆ పదాలని నేను ఉపయోగిస్తున్నాను. కొత్తగా వాళ్ళు రాసింది కాపీ కొట్టడం కాదు, వాళ్ళు భాషని నేను కాపీ కొడుతున్నాను. డిటెక్టివ్ నవల రచయితగా మీరు ఎంతో చాలా అసలు ఒక ఒరవడి సృష్టించారు చెప్పాలంటే. మీరు మోడెస్ట్గా మీ ముందర ఉన్నారని అన్నారు, కానీ డిటెక్టివ్ నవలలంటే మీతోనే మాలాంటి పాఠకులకి అర్థమవుతుంది, తెలిసింది. అయితే ఇప్పటి రచయితలకి ఇప్పుడు రచన చేద్దాము, అది డిటెక్టివ్ నవలలే కాదు ఏ రచనైనా చేద్దామని వచ్చే ఔత్సాహికుల రచయితలకి మీరేం చెప్తారు? రాయాలనే కోరిక పుట్టటం అంటూ పుట్టకూడదు. పుడితే మాత్రం అది రాసేదాకా నిద్ర పట్టదు. రాయొచ్చు. రాసే ముందర ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, హ్యావ్ సంథింగ్ టు సే. నువ్వు ఏదైనా రాయదలుచుకున్నప్పుడు ఏం రాయాలో నీకు తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. కాబట్టి ఇవన్నీ చూసుకుని రాస్తే ఇవాళ రోజున ప్రింట్ చేయటానికి ఇమ్మీడియట్గా మ్యాగజైన్స్ లేవు, తర్వాత పబ్లిషర్స్ దొరకరు. కానీ చక్కటి మాధ్యమం ఒకటి ఉంది, ఫేస్బుక్. ఫేస్బుక్లో రాయండి, మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. వాళ్ళందరూ బాగుంది అనేటట్టయితే మీరు రైటర్ అయిపోయినట్టే, హ్యాపీ. బాగోలేదు అని అంటే ఆపేయచ్చు, దానివల్ల పైసా ఖర్చు లేదు, ఎట్లాగో ఫోన్ చేతిలో ఉంటుంది. మీరు లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటారా? తీసుకోబట్టే ఇంతకాలం హ్యాపీగా ఉన్నా, తీసుకోబట్టే ఇంతకాలం హ్యాపీగా రాసుకోగలుగుతున్నా. కష్టపడటానికి ఏముందండి? టెన్షన్ పడినందువల్ల ఏ సమస్య సాల్వ్ అవ్వదు. ఏదో విధంగా బయటపడటానికే ప్రయత్నించాలి. ప్రయత్నిద్దాం. రచన పఠనం కాకుండా మీకు హాబీస్ ఏంటి? సినిమాలు చూడటం. ఏ టైప్ సినిమాలు? డిటెక్టివ్ సినిమాలు చూస్తారా? అడ్వెంచర్ సినిమాలు? అన్ని సినిమాలు చూస్తాను. అన్ని సినిమాలు చూస్తాను. పుస్తకాలు చదువుతాను. రోజు కనీసం ఒక 100 పేజీలన్నా చదవంది నేను పడుకోను. ఏదో ఒకటి చదువుతూనే ఉంటా. చదువుతూ ఉంటేనే కంప్యూటర్ ఫుల్ రన్నింగ్లో ఉంటుంది. ఎప్పుడైతే నేను చదవటం మానేస్తానో నా ఆలోచనలు కూడా కదలటం మానేస్తాయి. ఎక్కడైనా నన్ను కదిలించే సెంటెన్స్ కనపడినా, కదిలించే సీక్వెన్స్ కనపడినా దాన్ని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. అది ఇంకేదో ఆలోచనని ట్రిగ్గర్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఏదో రాయాలని అనిపిస్తుంది. కాబట్టి రచయిత కావాలి అనుకునేవాడు చదువుతూ ఉండాలి. పెద్దగా సినిమాలు చూస్తూ ఉండడం వల్ల ఉపయోగం లేదు. చదవాలి. చదివితేనే అక్షరం మనస్సులోకి ఎంటర్ అవుతుంది అని నా ఉద్దేశం. సినిమా అయితే కళ్ళ దగ్గరే ఆగిపోతుంది. మధుబాబు గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. ఏముందండి, మా నాన్నగారు కరణం, అమ్మగారు హౌస్ వైఫ్, 3 చెల్లెళ్ళు, నేను, నా భార్య, ఒక కొడుకు, అంతే. మీరు జీవితంలో అన్ని సింపుల్గా ఈజీగా తీసుకుంటారని అర్థమైంది. కానీ ఒక డిటెక్టివ్ నవల రచయితగా మీరు ఇంత సక్సెస్ కావడానికి నవ్వద్దు. మీ తల్లియో భార్యో ఎక్కడో ఒక్కడ ఇన్స్పిరేషన్ కాకపోయినా ప్రోత్సాహం ఉండాలి. మా నాన్నగారు ఒరోషియస్ రీడర్. మా ఇంట్లో 2000 పుస్తకాలు ఉండేవి. ఆయన బెజవాడ వెళ్ళినప్పుడల్లా ఆయన 4-5 పుస్తకాలు కొనుక్కుని ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ 4-5 పుస్తకాలు అయిన తర్వాత నేను చదివేవాడిని. పెద్ద పెద్ద రచయితల పుస్తకాలన్నీ చదవటానికి కారణం మా నాన్నగారు. అంతకుమించి అది ఒక నేపథ్యమో లేకపోతే అది ఏదో అని చెప్పేసి అంటానికి ఏముంది? ప్రతి ఇంట్లోనూ జరిగేది అది కదా. మీ వారసులు ఎవరు లేరా పుస్తక రచనలో? లేరండి. మా వాడికి తెలియ రాదని చెప్పాను కదా. మా అబ్బాయికి వాడు పెద్ద సాఫ్ట్వేర్. పోనీ ఇంగ్లీష్లో రచన? ఇంగ్లీష్లో నేను రాస్తే వాడేం రాస్తాడు అనేది నేను ఆలోచించగలను. నేనే రాయినప్పుడు వాడు ఏంటి? ఇంగ్లీష్లో రాయటం అనేది నేను అనుకోవటం మన దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగల రచయితలు మాత్రమే ఉన్నారు. వాళ్ళలో కూడా 4-5 తప్ప
మిగతా వాళ్ళు రాసిన ఇంగ్లీష్ నవలలు ఆవు వ్యాసంలాగానే ఉన్నాయేమోనని చెప్పేసి నా అభిప్రాయం. ఇది కరెక్ట్ అండి. మనకి ఆర్కే నారాయణ్ కొంతమంది తప్పిస్తే, తప్ప మనకి ముల్కరాజ్ ఆనంద్ వీళ్ళు అరుంధతి తప్పిస్తే, రాయ్, అరుంధతి రాయ్. ఈ మధ్య ఏదో ఒక రైటర్ ఆ శివుడి మీద ఏదో 3 పుస్తకాలు రాశాడు. వాళ్ళకి ఇంగ్లీషు భాషలోని ఆ మ్యూజిక్ తెలిసింది. మ్యూజిక్ ప్రతి భాషకి జీవం ఉంటుంది. ఆ మ్యూజిక్ తెలిస్తే తప్ప ఆ వాక్యం అన్ని కదిలించలేదు. మనం ఇంగ్లీష్లో కౌ ఇట్ హ్యాస్ 4 legs, 2 horns, 1 tail ఇట్టాగే వస్తుంది తప్ప ఆవు అది కాళ్ళున్నాయా, తోకుందా, లేకపోతే దానికి ముక్కుందా, మూతుందా అనేది మనని కదిలించే విధంగా చెప్పటం మనకి చేత కాదు. అది పరభాష అయిపోతుంది. పరభాషే, ఎప్పటికీ పరభాషే. అట్టా ఇంగ్లీష్ని మన సొంత మాతృభాషలాగా చెప్పగలిగిన రచయితలు నా దృష్టిలో, నా అభిప్రాయం తప్పవచ్చు, నా దృష్టిలో మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు ఇండియాలో. మావాడు ఇంకా ఇంగ్లీష్లో ఏం రాస్తాడు? అసలు టోటల్గానే తక్కువగా ఉంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేయటానికి ఇంగ్లీష్ నేర్చుకోవటమే తప్ప గట్టిగా నిలబడి 4 మాటలు సొంతంగా మాట్లాడండి రా అంటే మాట్లాడలేరు. ప్రజల్లో పుస్తక పఠనం మీద ఆసక్తి కలగాలంటే ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటున్నారు? ఇదివరకు జిల్లా గ్రంథాలయాలని ప్రతి ఊళ్ళోనూ పెట్టేవాళ్ళు. దానికి స్టాఫ్ గవర్నమెంటే అపాయింట్ చేసేది. పబ్లిషర్స్ దగ్గర నుంచి పుస్తకాలు కొని ఆ గ్రంథాలయాలకు సప్లై చేసేవాళ్ళు. అభిరుచి ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ లైబ్రరీలకు వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఆ లైబ్రరీలకి పుస్తకాలని కొనటం మానేసినాయి. చదివి పాత పుస్తకాలన్నీ చిరిగి పేజీలు పోయి పుస్తకాలు లేని పరిస్థితి వచ్చేసింది. కానీ ప్రభుత్వాలు మాత్రం పుస్తకాలు కొనటానికి ఎటువంటి ఉత్సాహము చూపించటల్లా. ఎందుకని అట్లా జరిగిందో తెలియదు. ప్రభుత్వం గనక పుస్తకాలు కొనేటట్టయితే పబ్లిషర్సు ధైర్యంగా పుస్తకాలు ప్రింట్ చేస్తారు. పబ్లిషర్స్ ధైర్యంగా పుస్తకాలు ప్రింట్ చేయాలనే కోరిక కలిగి ఉన్నప్పుడు నాలాంటి రచయితలు రాయటానికి సిద్ధపడతారు. ప్రభుత్వం తన వంతు సహకారం అందించకపోవటం వల్ల పబ్లిషర్స్ పుస్తకాలు వేయట్లా, పబ్లిషర్స్ పుస్తకాలు వేయకపోవటం వల్ల రైటర్ పుస్తకాలు రాయకపోవటం వల్ల చదివేవాడికి పుస్తకాలు దొరకటల్లా. కాబట్టి ఇదొక విష సర్కిల్ అయింది. దీనికి పరిష్కారం ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనేది అది ప్రభుత్వమే ఆలోచించాలి. మనం చేయగలిగింది ఏమి లేదు. విన్నారు కదండి, 70 వసంతాల్లో కూడా ఇప్పటికీ చరిత్ర గురించి విశ్లేషణ చేస్తూ చరిత్ర గురించి తెలుసుకోవాలి అన్న తాపత్రయం, ఉత్సాహంతో పాటు చరిత్ర నేపథ్యంలో ఎన్నో కథలు, ఎన్నో నవలలు మన తెలుగు పాఠక లోకానికి అందించాలనే తాపత్రయం ఉన్న శ్రీ మధుబాబు గారు, వారు ఇంకా ఎన్నో రచనలు చేయాలనేసి, తెలుగు సాహిత్యానికి ఇంకా ఎంతో సేవ చేయాలనే ఆశిస్తూ సెలవు తీసుకుందాం. నమస్కారం మధుబాబు గారు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.